ముల్లంగి తింటే హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని తెలుసు. ముల్లంగి తిందామంటే ముల్లంగి ఫ్లేవర్ నచ్చట్లేదా? అయితే నేను చేసే ప్రాసెస్లో ఒక్కసారి ముల్లంగి చట్నీ చేయండి. ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. నేను వచ్చేసి ముల్లంగి చట్నీ కాంబినేషన్లోకి వచ్చేసి రాగి ముద్ద అయితే చేసినాను. మీరు చపాతీ, జొన్న రొట్టి, వైట్ రైస్లోకి కూడా సూపర్ ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి. ముల్లంగిలు కడిగిన తర్వాత ఒక్కసారి ఇలా ముల్లంగిని అయితే తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ముల్లంగి చట్నీకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూపిస్తారండి. పల్లీలను కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకున్నాను. ఇప్పుడు చింతపండు కూడా వేస్తున్నాను. కొబ్బరి కూడా తురుముకొని లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పొట్టి తీసిన వెల్లుల్లి, టమోటా, పచ్చిమిర్చి కూడా కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి మనం ముందుగా తురిమి పక్కన పెట్టుకున్న ముల్లంగిని వచ్చేసి పక్కన పెట్టుకున్న వేడి నీళ్ళు అయితే మనం ముందుగా తురిమి పక్కన పెట్టుకున్న ముల్లంగి తురుముని అయితే వేసుకోవాలి. ముల్లంగి తురుము అంతా వేసుకున్న తర్వాత ఒక్కసారి అలా జాలిగంటతో ఒకసారి బాగా కలిపి ఆ తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. ఇలా చేస్తే కనుక ముల్లంగిలో ఉన్న ఘాటు, ఆ ఫ్లేవర్ అయితే తగ్గిపోతుంది. ముల్లంగిలో ఉన్న పోషకాలేమి ఎక్కడికి పోవండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడైతే చూడండి, నేను మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు, కొబ్బరి, చింతపండు, ఉప్పు, వెల్లుల్లి వేసి ఒక్కసారి అయితే మిక్సీ అయితే పడుతున్నాను. వెల్లుల్లి, కొబ్బరి, పల్లీలు అవన్నీ మెదగాలి కాబట్టి ముందుగా ఒకసారి బరకగా మిక్సీ అయితే పట్టుకోవాలి. నీళ్ళు వేసుకోకుండా పడితే కనుక వెల్లుల్లి అనేది మెదుగుతుంది. ఇప్పుడు ఇలా బరకగా పట్టిన తర్వాత ఇప్పుడైతే మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చి, టమోటాలు కొన్ని నీళ్ళు వేసుకొని అయితే మిక్సీ అయితే పట్టుకోవాలి. ఆ తర్వాత మనము వేడి నీళ్ళు వేసిన ముల్లంగి తురుమును కూడా ఒక్కసారి ఇలా పైన కొద్దిగా ప్రెస్ చేస్తూ రసం అనేది పిండిన తర్వాత మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసి ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఇప్పుడు ఏమైనా సాల్ట్ తక్కువగా ఉంటే సాల్ట్ అనేది వేసుకొని కొత్తిమీర కూడా వేసుకొని ఫైనల్గా అయితే జస్ట్ బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఫైన్గా కాకుండా జస్ట్ చేతికి తగిలేటట్టు అయితే మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. నేను ఎలా పట్టినానో చూపిస్తాను చూడండి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే కనుక ముల్లంగి చట్నీ బాగుంటుంది. దీనికన్నా ఫైన్గా పెడితే టేస్ట్ బాగుండదు, అదొక్కటి గమనించుకోండి. ఇప్పుడైతే చూడండి, కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి పోపు అయితే వేసినాను. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. నేనైతే రాగి ముద్ద కాంబినేషన్లో అయితే చేసినాను. ముల్లంగి చట్నీ బాగుంటుంది. మీకు ముల్లంగి చట్నీ వైట్ రైస్లోకైనా చపాతీలోకైనా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ముల్లంగి చట్నీ, రాగి ముద్ద అయితే బాగా కాంబినేషన్ కూడా బాగుంటుంది. వీలైతే కనుక ఈ కాంబినేషన్ ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఉండనా మరి.